బీజేపీకి షాక్ ఇచ్చే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయంటూ తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్కు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో లోపాలు ఎక్కడున్నాయో జాబితా సిద్ధం చేస్తున్నాం, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామంటూ కేంద్రం చెబుతోంది. పేపర్ లీక్ చేసిన ముఠాను పట్టుకున్నాం, మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాం మరోవైపు అంటూ కేంద్రం చెప్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముందు సీజేపీ 3 డిమాండ్లు పెట్టడం మనకు తెలిసిందే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు ₹1 పరిహారం, నిరసనకారులపై కేసులు నమోదు చేయొద్దంటూ డిమాండ్. సో ప్రధాన్ రాజీనామా మినహా మిగతా 2 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం కేంద్రం ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. మనం నిన్న చూసాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలని కేంద్రం చెప్పింది అంటూ సీజేపీ చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పేసి కూడా భావించారు. కానీ మిగతా 2 డిమాండ్లకు మాత్రం సానుకూలంగా ఉన్న కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు వాంగ్చుక్ తన నిరసనను విరమించడం విషయంలో, తన దీక్షను విరమించడం విషయంలో కూడా సీజేపీ కొంత డిసప్పాయింటెడ్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సీజేపీ ఈ విషయంలో రెస్పాండ్ అవ్వడం మనం చూసాం. వాంగ్చుక్ నిరాహార దీక్ష ఎందుకు విరమించారో మాకు తెలియదు, సరే ఆయన వ్యక్తిగత నిర్ణయం ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ఏమో వాంగ్చుక్ని దీక్ష విరమించడం పట్ల చాలా తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ విషయంలో బీజేపీ వాంగ్చుక్ని వెనకేసుకురావడం మనకు కనిపిస్తుంది. అనవసరంగా వాంగ్చుక్ని ఈ విషయంలో తప్పుపడుతున్నారు మీరు అని చెప్పేసి. అయితే ఒకవేళ వాంగ్చుక్ తన దీక్షను ఎందుకు విరమించారో మాకు తెలియదు, కానీ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, అయితే ఆయన వ్యక్తిగత విషయం, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ దీక్ష కొనసాగుతూ ఉంటుంది, మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది అని సీజేపీ చెప్తుంది. మొత్తం మీద ఒక గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే వాంగ్చుక్ దీక్ష చేసినంత కాలం సీజేపీ నుంచి పూర్తి స్థాయి మద్దతు, సీజేపీకి మద్దతుగా నిలిచారు. బట్ ఎప్పుడైతే హాస్పిటల్కి తరలించబడ్డారో ఆ తర్వాత సీజేపీ రంగంలోకి దిగింది పూర్తి స్థాయిలో. అభిజిత్ దీప్కే నేను దీక్ష చేస్తా అన్నాడు. తీరా చూస్తే పరిస్థితులు ఎలా మారాయో మనం చూస్తున్నాం, రోజుకొక విమర్శ. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు వాంగ్చుక్ దీక్ష విరమించారు అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత సీజేపీ రెస్పాన్స్ చూస్తున్నాం. అంటే సీజేపీకి వాంగ్చుక్కి మధ్యలో దీక్ష విరమించే ముందు చర్చలు జరగలేదు అనేది తెలుస్తోంది. మరి వాంగ్చుక్ ఎందుకు విరమించారు, ఏ కారణంతో విరమించారు అనేది బయటికి రాలేదు. వాంగ్చుక్ దానికి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయని నేపథ్యంలో ఇప్పుడు సీజేపీ ఏమో అది ఆయన వ్యక్తిగత విషయం, మేము పోరాటం చేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ ఏమో వాంగ్చుక్ని విమర్శిస్తుంది, బీజేపీ ఏమో ఇప్పుడు వాంగ్చుక్ని వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ మొత్తం మీద ఒక గందరగోళం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సీజేపీ మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేసి తీరుతాం ఈ 3 డిమాండ్స్ నెరవేరే వరకు అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం ఇక వేరే ఆల్టర్నేటివ్ థాట్ లేదు మాకు, ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్నారు. అలాగే విద్యార్థులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలని కూడా చెప్తున్నారు. వాంగ్చుక్ కొంచెం దూరం జరిగాడా, ఈ విషయంలో జరపబడ్డారా, ఇదొక ప్రశ్న. అయితే సీజేపీ పెడుతున్నటువంటి ఈ 3 డిమాండ్లో 2టికి కొంత సానుకూలంగా ఉన్నట్లు కనపడుతుంది కేంద్రం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ససేమిరా అంటుంది. మరి సీజేపీ ఏమో మేము ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, జరుగుతున్నటువంటి పరిణామాలు ఎవరికి ప్లస్ అవుతున్నాయి, కేంద్రం ఒక కైండ్ ఆఫ్ మైండ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. చర్చలకు మేము ఓకే అని చెప్పడం, మాట్లాడడం, మరోవైపు ఈలోపు వాంగ్చుక్ విషయంలో ఏదో ఒత్తిడి జరిగి ఉండొచ్చు అని కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కనుక ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే, ఆ డిమాండ్ని కనుక కేంద్రం యాక్సెప్ట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ని కనుక పక్కకు తప్పిస్తే కేంద్రం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది అన్న ఒక పరిస్థితి వస్తుంది. సీజేపీ గెలిచింది, కేంద్రం ఫెయిల్ అయింది అన్నటువంటి ఒక పరిస్థితి వస్తుందేమో అన్న ఆలోచనలో కేంద్రం ఉందా, లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాం, చట్టం చేస్తున్నాం, కొత్త చట్టాన్ని చేస్తున్నాం, ఇప్పుడు కోర్టు జరిమానా విధిస్తాం, పెద్ద ఎత్తున 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తాం, 10 కోట్ల జరిమానా విధిస్తాం అని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాం.
దాంతోపాటుగా ఇప్పుడు ఈ 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి అదే కేసులు తీసివేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో ఇంతటితో ఈ కేసులో న్యాయం జరిగినట్లు అవుతుంది ఈ విషయంలో అని చెప్పేసి కేంద్రం భావిస్తున్నట్లుగా కనపడుతుంది. బట్ మీకేమనిపిస్తుంది వ్యూవర్స్, నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే న్యాయం జరిగినట్లని మీకు అనిపిస్తుందా? మరి ఇంతకీ వాంగ్చుక్ ఎందుకు తన దీక్షను విరమించారు? సీజేపీకి చెప్పలేదు అంటూ కూడా తెలుస్తోంది. వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ సీజేపీ అండ్ వాంగ్చుక్? వాంగ్చుక్ ఒకవేళ ఏదైనా ప్రెషర్లో ఇలా చేశారని మీకు కూడా అనిపిస్తుందా? కొంతమంది విమర్శల ప్రకారం వాంగ్చుక్ని కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి తీరు కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ఇమ్రాన్ మసూద్ వాంగ్చుక్ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనం వహించినట్లుగానే ఇప్పుడు వాంగ్చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నట్లుగా కనపడుతోంది. విద్యార్థులు ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో తలుపులు మూసి సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్చుక్ దీక్షను విరమించారు అంటూ మసూద్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఇప్పుడు బీజేపీ వెనకేసుకొస్తుంది, అలా మాట్లాడడం తప్పు దీప్కే విషయంలో అని చెప్పేసి. సో మొత్తం మీద పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. సీజేపీ మాత్రం ఈ 3 డిమాండ్లు నెరవేరితేనే మేము ఈ దీక్ష ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్ను ఆపేస్తామని చెప్తున్నారు. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్. ఓ పక్క వాంగ్చుక్ దీక్ష ఎందుకు విరమించాడో తెలియడం లేదు. సీజేపీకి వాంగ్చుక్కి మధ్య గ్యాప్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు కనిపిస్తున్నాయా? అండ్ మరోవైపు డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేరే వరకు దీక్ష మేము విరమించాం మా ప్రొటెస్ట్ అని చెప్పి సీజేపీ చెప్తోంది. కేంద్రం స్ట్రాటజీ ఏంటి అసలు ఈ విషయంలో? వినిపిస్తుంది కృష్ణమోహన్, చెప్పండి. సిజేపీకి షాక్ ఇచ్చే యోచనలో మోడీ సర్కార్ ఉంది అనేది క్లియర్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదనేది కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి ఇచ్చిన సమయంలో మరోవైపు క్లియర్ గా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నేషనల్ టెస్ట్ గైడెన్స్ లోపాలు ఎక్కడున్నాయో రైతులు గుర్తింపు చేస్తున్నాం. త్వరలో సమస్యలు పరిష్కరిస్తాం అనేది చాలా క్లియర్గా పట్టుకున్నాం. శిక్షలు చేసే విధంగా వాట్సాప్ పోటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ మరోవైపు పేపర్లు లీకేజ్ కావాలి, చనిపోయిన బాధ్య కుటుంబాలకు రూపాయలు దీన్ని కూడా క్లియర్ చేశారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదనేది కేంద్ర వర్గాలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాంగ్చుక్ హాస్పిటల్లో నిరసన విరమించిన సమయంలో కేవలం ఢిల్లీ పెద్దలకే, ఢిల్లీలో ఉన్న మంత్రులతో మాత్రమే ఆయన ఉండి తన దీక్ష విరమింపు చేశారు. ఇదే విషయం మీద అభిజిత్ చాలా క్లియర్ గా మీడియాతో మాట్లాడుతూ వాంగ్చుక్ ని ఢిల్లీ పెద్దలు కేవలం వాళ్ళు మాత్రమే కలవడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు మేము కావచ్చు కలవడానికి ఎటువంటి టైము ఇది ఇవ్వట్లేదు అనేది. దీంట్లో కొంత క్లియర్ గా ఒక కాంగ్రెస్ నేతలు కూడా వాంగ్చుక్ మీద కొంత తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈయన ఎందుకు జరుగుతుంది, ఇది ఎవరిని అడిగి ఆయన దీక్షను ప్రారంభించారు, అలాగే దీక్షలో కనీసం విద్యార్థులు వాళ్ళ విద్యార్థులు లేకుండా నిరసన అంటే విరమించడం వల్ల అది దాని వెనకాల ఎక్కడో ఏదో కొంత లోపం జరుగుతోంది అనేది వాంగ్చుక్ మీద కూడా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఎక్కడో అభిజిత్ కూడా నిన్న ఈ రోజు చాలా క్లియర్ గా మాట్లాడారు, మమ్మల్ని కనీసం వాంగ్చుక్ కలిసి ప్రయత్నం కూడా చేయట్లేదు, మేము కూడా కలవాలనుకున్నా కూడా కలవనివ్వటం లేదు అని. అంటే వాంగ్చుక్ తులసిగా బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు అనేది అటు సిజేపీ అదే అనుకుంటుంది, మరోవైపు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఈ నిరసనని విచ్ఛిన్నం చేయాలి, ఈ నిరసనకి సంబంధించిన స్టూడెంట్స్ మీద కొంత ప్రయోగం చేయాలి. అంటే ఇప్పుడు ఎన్ఎస్ఏ కొత్త చట్టం కూడా తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఢిల్లీ ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద నిరసన చేస్తున్న వ్యక్తుల మీద
పెద్ద స్థాయిలో తమ చట్టాన్ని ప్రయోగించాలని, ఎమర్జెన్సీ తరహా చట్టాన్ని ప్రయోగించాలనేది భావిస్తుందో అనేది స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు అనుకుంటున్నారో వాళ్ళందరూ పాస్పోర్ట్లు కూడా రద్దు చేస్తాం అనే చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే ఎవరైతే రకాల ఉన్నారో వాళ్ళందరినీ ఈ తరహా కొంత బెదిరింపులకి దిగితే గానీ వీళ్ళు కంట్రోల్కి రారు, వీళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుగా బీజేపీ చెప్తుందని కూడా బీజేపీలో కొంత అంతర్గతంగా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే డిమాండ్స్ కి సంబంధించిన విషయంలో ₹1 సంబంధించిన కావచ్చు, లేకపోతే కేసులు నమోదు చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ ఓకే. కానీ వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినా ఏదైతే ధర్మేంద్ర రాజీనామా విషయంలో మాత్రం బీజేపీ లేదు, మేము చేయబోమనే అధికారికంగా చెప్పకపోయినా కొంత బీజేపీ వర్గాలు అయితే క్లియర్గా చెప్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ పేపర్ లీక్ కి పాల్పడితే ఫ్యూచర్ లో చాలా కఠినమైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్తూ 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా అంటూ కొత్త మార్పులు చేస్తూనే మరోవైపు సీజేపీ పెట్టినటువంటి 3 డిమాండ్లలో 2టికి ఓకే అంటున్నారు. ₹1 కుటుంబ సభ్యులకి ఇవ్వడం, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకి, స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేయడం, ఇంతవరకు ఓకే అని చెప్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం కేంద్రం పట్టుబడ్డం అనే కోణాన్ని మనం ఎలా చూడాలి? అంటే పూర్తిగా తలొగ్గినట్టు కాకుండా కొంతవరకు, అంటే స్టూడెంట్స్ కోసం మేము వెనక్కి తగ్గాం అన్నట్లు చూపించే ఒక స్ట్రాటజీగా మనం అర్థం చేసుకోవాలంటే సీజేపీ గెలిచినట్లుగా ఉండదు, అప్పుడు అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ కోసం మేము అవసరమైతే కొంత వెనక్కి తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నమా, లేదంటే ఈ స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ సీజేపీకి వాంగ్చుక్కి మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందని మనం ఆలోచించాలి. అంటే ఎందుకని హీ హాజ్ బీన్ ద మోరల్ సపోర్ట్ వాంగ్చుక్, కానీ ఇప్పుడు సడన్గా ఎవరితో కలవనివ్వలేదో, మరి డిస్కస్ చేయడానికి కుదరలేదో, వాట్ ఎవర్ ద రీజన్, వీళ్ళకి సీజేపీకి తెలియకుండా ఆయన, అంటే వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఆయన దీక్ష విరమించడం అనేది మాత్రం చాలా ప్రశ్నలు లేవనెత్తుంది. హౌ కెన్ వి అండర్స్టాండ్ దీస్ టూ? బేసిక్ గా ఇక్కడ 2 పాయింట్లు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వాంగ్చుక్ ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అతను దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు వాంగ్చుక్ అయినా క్లియర్ గా చెప్పాలి కదా, వేలాది మంది జనాలు నా కోసం, నా దీక్ష మద్దతుగా వచ్చారు, వాళ్ళ ముందు నేను దీక్ష విరమణ చేస్తాను, వాళ్ళకి చేయాలనుకుంటే లేదు, వాళ్ళ కొంతమంది నాయకులను పిలిపించండి అని బీజేపీ నాయకుడికి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది కదా, డెఫినెట్ గా. ఇప్పుడు ఎవరైతే నీ దీక్షకు మద్దతు ఇచ్చి వేలాది మంది వచ్చి తమిళ తిన్నారో, వేలాది మంది వచ్చి అక్కడ మద్దతుగా నిలబడ్డారో, దాదాపుగా 20 రోజుల పాటు నీకు మద్దతు తెలిపిన ఏ ఒక్క నాయకుడిని కూడా, ఒక్క విద్యార్థిని కూడా నీకు తెలవకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా, నువ్వు కేంద్ర పెద్దలు వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన చేరి నిమ్మరసం ఏదో దాటి దీక్ష విరమించేసి నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతాను అంటే, అన్న హత్యార ఘట్టంలో ఏం చేస్తాడు, ఈయన కూడా అదే చేస్తున్నట్టే కదా లెక్క. సో మాట్లాడుతుంది, అదే కదా మాట్లాడుతుంది. అంటే ఎక్కడో ఈ రోజు కూడా అభిజిత్ చాలా క్లియర్ గా మీడియాతో మాట్లాడుతున్న విషయాన్ని అసలుకి మేము కలవాలని అనుకుంటే మమ్మల్ని కలియలేదా, లేదు మమ్మల్ని వాంటెడ్ గా అంటే ఒక మాట అన్నాడు, బీజేపీ వాంగ్చుక్ కిడ్నాప్ చేసిందని కూడా ఆయన మాట్లాడినారు. అంటే ఆయన కంట్రోల్లో వెళ్ళిపోయాడు పూర్తిగా. సో ఆ దిశగా ఆ లైన్ అట్ట వెళ్తుంది. మరోవైపు ఇక్కడ మేము అన్ని చేస్తున్నాం, మేము ₹1 ఇస్తాం, లేదు రెండోది క్లియర్ గా కేసులు పెట్టమని చెప్తూనే, మరోవైపు విద్యాశాఖ అధికారిగా ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ రంగవారిని నియమించిన పరిస్థితి. ఇతని మీద దాదాపుగా ఎన్ఎల్ హెజ్మెంటరీ డిపార్ట్మెంట్ లో దాదాపు ₹200 కోట్ల స్కామ్ ఉన్నాయి. ఒక అవినీతి అధికారినే మళ్ళీ తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తారు? దానికి అదే వాళ్ళు కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు మమ్మల్ని రాజీకి పిలిచి ఇంకొక అవినీతి, అంటే చిన్న అవినీతి అధికారి బదులు పెద్ద అవినీతి అధికారిని తీసుకొని వచ్చి అదే పోస్టులో పెడితే అసలు మమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలి, మమ్మల్ని ఏ విధంగా చూడాలి అనే ప్రయత్నం కూడా చాలా క్లియర్ గా జరుగుతుంది. కానీ ఎక్కడో కొంత వ్యవహారం మీద మాత్రం బీజేపీ కొంత ఒక గేమ్, ఒక పద్ధతి ప్రకారం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో అవసరం అనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నేను చెప్తున్నట్టుగా క్లియర్ గా
ఒక అంచనా కూడా వస్తున్నారు. ఎన్ఎస్ఏ చట్టం అమలులోకి తీసుకురావడం, అవసరమైతే పాస్పోర్ట్లు రద్దు చేయడం, కొన్ని కేసులు పెట్టి భయం పెట్టాలి అనే ఒక ఇది తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏం జరగబోతుంది అనేది చూడాలి. కానీ కొంత వాంచుక్ తర్వాత వీళ్ళ మధ్య కొంత గ్యాప్, సిజేపీ మధ్య కొంత గ్యాప్ స్పష్టంగా కనపడుతుంది. దాన్ని మరి వాంచుకు ఎటువంటి ప్రకటన ఇస్తారో చూడాలి. దాదాపుగా ఆయన విరమించి 24 గంటలు గడుస్తున్న దాని మీద ఆయన ఇప్పుడు వరకు కూడా ఒక స్పందన చేయకపోవడం కూడా కొంత విమర్శలకి దారిచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా అవునన్నా కాదన్నా బీజేపీ ఈజ్ ట్రైంగ్ టు ప్లే సమ్ మైండ్ గేమ్ బిహైండ్. ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ బీజేపీ ప్లే చేస్తుంది. ఒకటి, వాంగ్చుక్ విషయంలో ఏం జరిగిందనేది బయటికి రానివ్వడం లేదు. తలుపులు వేసి 4 గోడల మధ్య వాంగ్చుక్తో దీక్ష విరమింపజేయడం అనే విషయం, అంటే ఆయనంతటా ఆయన విరమించారా అంటే మరి ఇన్ని రోజులు చేసిన ఆయన ఇప్పుడు ఒక పెద్ద అచీవ్మెంట్ ఏమీ లేకుండా సడన్గా దీక్ష విరమించే పరిస్థితి ఉందా అంటే లేదు. ఖచ్చితంగా దేర్ మస్ట్ బి సమ్ ప్రెషర్ ఆన్ హిమ్ అని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఆఫ్టర్ ఆల్ వాంగ్చుక్ బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్తే తప్పితే ఎవరికి అర్థం కాదు. ఆయన ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు. సో ఇట్ సీమ్స్ కొంతమందికి ఏమో ఆయన కాంప్రమైజ్ అయ్యారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమో బీజేపీ ప్రెషర్ అని చెప్తున్నారు. వాట్ ఎవర్, ఆయన ఇప్పుడు దీక్ష విరమించడం అనేది ఖచ్చితంగా కొంత నష్టం చేసే విషయమే. అలాగని పూర్తిగా ఇక్కడితో ఏదైనా అయిపోయిందా అంటే లేదు. సిజేపీ ఈజ్ వెరీ యాక్టివ్. వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళకు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సిజేపీ ఇంత పెద్ద ఉద్యమం నడిచిందంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ వాంగ్చుక్ అనే ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా మోరల్ సపోర్ట్ వచ్చింది అండ్ ఒక స్ట్రెంగ్త్ అక్యుములేట్ అయింది స్టార్టింగ్లో. బట్ తర్వాత విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి అక్కడ పాల్గొనడం వల్లే ఈ ఉద్యమం నడుస్తుంది. సో వాంగ్చుక్ లేకపోయినంత మాత్రాన ఉద్యమం ఆగుతుందా అంటే లేదు. యాజ్ సిజేపీ సెడ్, యాజ్ అభిజిత్ దీప్కే సెడ్, ఖచ్చితంగా ఉద్యమం కొనసాగి తీరుతుంది ఈ డిమాండ్లు నెరవేరే వరకు అని చెప్పేసి. బట్ బీజేపీ సైడ్ నుంచి చూసుకుంటే ఎక్కడి నుంచి అయితే ఉద్యమం అసలు ఉవ్వెత్తున ఎగసపడిందో ఇప్పుడు ఆ వ్యక్తే దీక్ష విరమించినప్పుడు వాట్ ఆర్ దే డూయింగ్ అనే క్వశ్చన్ ఖచ్చితంగా రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దే ఆర్ కాలింగ్ దెమ్ యాజ్ యాంటీ నేషనలిస్ట్ అండ్ సమ్ కేసులు పెడుతున్నారు, గొడవలు చేస్తున్నారు, రాడికల్స్గా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో అటువైపు నుంచి ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఇప్పటికే మొదలైంది. మరి సిజేపీ సైడ్ నుంచి చూస్తే ఖచ్చితంగా వాంగ్చుక్ సడన్గా ఇలా దీక్ష విరమించడం అనేది చాలా పెద్ద నష్టంగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడితో అయిపోతుందా అంటే లేదు. విద్యార్థులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు యూనిటీతో ఉన్నారు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఇది ఆగిపోయే పరిస్థితి లేదు. సిజేపీ వాంట్స్ టు కంటిన్యూ. అండ్ మరోవైపు బీజేపీ మరొక ఎత్తుగడ కనిపిస్తుంది. కఠిన చర్యలు ఉంటాయి ముందు పేపర్ లీక్కి పాల్పడితే అంటూ చట్టాన్ని తీసుకొస్తూనే 2 డిమాండ్స్కి మేము ఒప్పుకుంటున్నాం, 3వ డిమాండ్కి మాత్రం కుదరదని చెప్తుంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కనుక ఒకవేళ బీజేపీ యాక్సెప్ట్ చేస్తే బీజేపీ ఇక్కడ ఓడిపోయిందన్న నెరేషన్ బిల్డ్ అవుతుందన్న ఆలోచన, సిజేపీ పూర్తిగా గెలిచినట్లు అవుతుంది అన్ని డిమాండ్స్కి ఓకే చెప్తే. సో ఆ కోణంలో బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా కనపడుతుంది. సో మిగతా 2 కనుక చేసినట్లయితే అంటే చనిపోయిన కుటుంబ సభ్యులకు, విద్యార్థుల కుటుంబాలకు ₹1 ఇవ్వడం, అలాగే స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేయడం, అంటే స్టూడెంట్స్ మీద మాకు ఒక కన్సర్న్ ఉంది అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే పూర్తిగా ఓడిపోయినట్లు అవ్వదు, అలాగని స్టూడెంట్స్ విషయంలో మాకు కన్సర్న్ ఉందని చూపించుకోవడానికి కూడా అవకాశం కుదురుతుందన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కనపడుతుంది. సో హౌ డు యూ సీ దిస్ సిచ్యువేషన్ వ్యూవర్స్? మీకేమనిపిస్తుంది? బీజేపీ నిజంగా ఇక్కడ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది అనేది అర్థమవుతుంది. బట్ డూ యూ థింక్ సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించిన తర్వాత సిజేపీకి నష్టం జరిగిందా? సిజేపీ వీక్ అవుతుందా వాళ్ళ ప్రొటెస్ట్? లేదంటే ఖచ్చితంగా విద్యార్థులందరూ సమిష్టిగా ఉన్నారు కాబట్టి దే విల్ కంటిన్యూ దిస్ చివరి వరకు అని మీకు అనిపిస్తుందా? అండ్ బీజేపీ కొన్నిటికి ఒప్పుకొని కొన్నిటికి ఒప్పుకోవడం లేదు. 3 డిమాండ్లు 2టికి ఒప్పుకొని 1 ఒప్పుకోవడం లేదు. సో ఇక్కడ ఎవరు పై చేయి సాధించినట్లు అవుతుంది, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అండ్ అభిజిత్ దీప్కే చేసినటువంటి కామెంట్స్, ఇంతకు ముందే రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో నేను ఒకసారి ప్లే చేస్తాను. లెట్స్ సీ వాట్స్ హీ సేయింగ్.
हम मानेंगे नहीं ना, इस्तीफे से कम कुछ मंजूर ही नहीं है। तो अगला रुख क्या होगा? प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा, प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा, क्योंकि ये मूवमेंट अब एक अभिजीत दीपके या एक सोनम वांगचुक सर का नहीं है, ये मूवमेंट अब पूरे देश के युवाओं का बन चुका है और तभी पूरे देश में प्रोटेस्ट हो रहे हैं, तो इस्तीफे से कम मंजूर नहीं है। हमारा, जैसे कि मैंने कहा, हमारा आंदोलन ये पूरे देश भर के युवाओं का आंदोलन है, अपोजिशन पार्टियों का आंदोलन नहीं है, और इस आंदोलन को देश के युवा आगे बढ़ाएंगे और यह आंदोलन कहीं से भी कमजोर नहीं पड़ेगा।